ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మొదట ఈ సినిమా మేము చూసినప్పుడు మేము నిజంగా అనుకుంది ఏంటంటే థియేట్రికల్గా డెఫినెట్గా ఇది వైవింగ్ ఫిల్మ్ అవుతుంది కాబట్టి థియేటర్స్ తీసుకొద్దాం అనుకున్నాం, కానీ ఇంత రెస్పాన్స్ అనేది టు బి ఫ్రాంక్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీనికి ముఖ్య కారణం డెఫినెట్గా ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు. కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ ఒకసారి మేము కానీ మంచి కంటెంట్ మీరు మాకు ఇస్తే మీరు ఊహించినంత నెంబర్స్ మేము ఇస్తాము అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రేక్షకులు మనకి ప్రూవ్ చేస్తూనే ఉంటారు. మెయిన్గా ఇప్పుడు నాకు ఇవాళ చాలా సంతోషం అయింది ఏంటంటే ఈ సంవత్సరంలో కొంతమంది ట్వీట్స్ చేయడం కానీ మాకు మెసేజ్ పంపడం కానీ జరుగుతుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈ సినిమా అంతగా మమ్మల్ని నవ్వేస్తుంది, అంత సంక్రాంతికి వస్తున్న నెంబర్స్కి క్లోజ్గా వస్తుందేమో అని అంటున్నారు. ఇది చాలా మాకు ఇది మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. అంటే మా ప్రేమను మేము ఇస్తాం, డెఫినెట్గా మా ప్రేమని మేము ఇస్తాం. మేము థియేటర్స్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాం, ఇదంతా జరుగుద్ది. మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన ఈటీవీ మేనేజ్మెంట్కి, ఆదిత్య హాసన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ వాళ్ళు ఇందాక వాసు గారు చెప్పినట్టు అరౌండ్ 2000లో అనుకుంటా నువ్వే కావాలి వచ్చింది. ఆ రేంజ్ హిట్, ఆ రేంజ్ మూవీస్ మళ్ళీ 25 years తర్వాత డెఫినెట్గా ఆ రేంజ్ హిట్ కూడా మాకు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సాయి, అండ్ థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మౌలి ఇరగదీశాడు. ఇది అంటే ఒక చిన్న సినిమా అంటం కంటే కూడా ఇది ఒక కంటెంట్ క్రియేటర్ మన ముందుకు వచ్చి ఇవాళ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక స్టార్గా అవ్వబోతున్నాడు అనేది నేను డెఫినెట్గా చెప్పగలను. ఈ స్టార్ ఇన్ మేకింగ్. ఇదైతే ఖచ్చితంగా జరుగుద్ది. అండ్ శివాని వెరీ నైస్ పెర్ఫార్మెన్స్ అమ్మ. అండ్ మార్తాండ్, సో అంటే ఇంత ఆర్గానిక్ కామెడీని, ఇంత ఆథెంటిక్ కామెడీని ఇంత సచ్ ఎ బ్యూటిఫుల్ వేలో మాకు రిప్రజెంట్ చేసి చూపించావు. సో అండ్ సభాముఖంగా నేను ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్స్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అన్ ఆథెంటిక్ ఫిలిం టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ నాకు ఒక చిన్న భయం ఏంటంటే మొన్న ఏదో ఒక మీట్లో మీకు అందరికీ ఎవరికన్నా కడుపుబ్బ నవ్వేసి బాగా నొప్పి వచ్చేస్తే ఆ ప్రిస్క్రిప్షన్ రాసుకొస్తే మెడిసిన్స్ అన్ని నేను ఇస్తానని చెప్పి ఇప్పుడు ఎన్ని వస్తాయో నాకు అర్థం కావట్లేదు. ఆ డబ్బులు ఎంత అవుతాయో అవన్నీ బిల్లు ఎలా కట్టుకోవాలో మాకు తెలియట్లేదు. సో బట్ థ్యాంక్ యూ. జోక్స్ అపార్ట్, తెలుగు ప్రేక్షకులకి మరొక్కసారి ధన్యవాదాలండి. ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే 100% మేము ఇంకా మంచి సినిమాలు ఇలా మీ ముందుకు తీసుకొస్తానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.